సో మేడారం జాతరకి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయండి. మేడారం మెరిసేలా, జాతర మురిసేలా, రాతి కడ్డాలు, వనదేవతల గద్దెలు, ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు, 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు. ఇది కనుక నిజంగా అంటే ఇక్కడ ఈ జరుగుతున్నవన్నీ కూడా శాశ్వత అభివృద్ధి పనులు చేస్తే మాత్రం నిజంగా ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి మేడారం జాతర వచ్చిన ప్రతిసారి దానికి ఇన్ని కోట్లు రిలీజ్ చేయటం, అక్కడ అన్ని టెంపరీ షెడ్లు అవి కడతాం, మళ్ళీ తీసేయటం. 2 ఏళ్ళకోసారి జరిగే పండుగ కదా ఇది, 2 ఇయర్స్కోసారి జరిగే పండుగ, శాశ్వతంగా కట్టచ్చు కదా అన్నీ. ఇవన్నీ కనుక పూర్తయ్యి నిజంగా అద్భుతంగా చేస్తే మాత్రం ప్రజల మనసు మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారండి. ఎందుకంటే మేడారం జాతర దగ్గర నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, వింటమే తప్ప వెళ్ళలేదు. ఈసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కుదిరితే. సో మేడారం జాతర దగ్గర భయంకరమైన జనాభా వస్తారు, లక్షల్లో జనాభా వస్తారు. అక్కడ సరైన వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదంట, బాత్రూమ్స్ ఉండవంట, మహిళలకి టాయిలెట్స్ ఉండవంట, ఉండటానికి ఒక పడుకోవడానికి కానీ దేనికి రూమ్స్ ఉండవట. అత్యంత భయంకరంగా ఉంటుందండి అక్కడ పరిస్థితి. మన మిత్రులు ఎవరన్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం కావాలి మీకు? ప్రతి సంవత్సరం అదే 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరిగినప్పుడల్లా వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కామెంట్ చేయండి. మనం ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏముంటే బాగుంటుంది, ఏం డెవలప్మెంట్ కావాలి, మీరు వెళ్ళిన ప్రతిసారి అక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కార మార్గం కూడా మీరే చెప్పే ప్రయత్నం చేయండి మీకు కుదిరితే. సో ఈ ద్వారా ఎన్నో వేల మంది భక్తులు, వేలు కాదు లక్షల మంది భక్తులకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం, సాయం చేసిన వాళ్ళం అవుతాం, సాటి భక్తులుగా మనం కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం. ఆ ప్రయత్నం చేయండి దయచేసి. సో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చేడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. ఈసారి ఎప్పుడు కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కార్ దృష్టి పెట్టింది. ఎప్పుడు లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ పనులకే 101 కోట్లు అవుతుందంటండి. ఈ గద్దెకే 101 కోట్లు అవుతుందంట.